హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం ఆడబడుచు వాటా అనే చందమామ కథని చెప్పుకుందాం. కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడుండేవాడు. అతనికి ధనాలు అనే భార్య ఉండేది. కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారం అంతా ఇద్దరు కొడుకులకు అప్పజెప్పి భార్యతో, నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ల మీద పెట్టేసి నాతో రా, రోజు సాయంత్రం వెళ్ళి పురాణం విని వద్దాం అన్నాడు. అలాగే నడవండి, పురాణమే కదా, డబ్బిచ్చి చూచేది గనకనా రాననటానికి అని అంటూ రోజు భర్తతో కన్యకా పరమేశ్వరి ఆలయానికి వెళ్ళి సూరిశాస్త్రులు గారి పురాణం విని వస్తూ ఉండేది. పురాణం ఆరంభించి పూర్తయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటుండేవాడు. ధనాలు కూడా వింటుండేది. కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసుగేసుకొచ్చి పోదామా అనిపించేది. కానీ పూర్తయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది గనక అది పోనివ్వడం ఎందుకని చెప్పి చివరిదాకా ఓపిగ్గా కూర్చునేది. ప్రసాదం కింద ముట్టిన వడపప్పో పంపర పనాసతోనో అరటిపండు ముక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడవేసేది. ఎప్పుడూ కూతురు చేతుల్లోనే పడేసేది. కానీ ఇద్దరు కోడళ్లను చక్కా పిలిచి ఇదిగోనర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు. ఆఖరికి ఒకనాడు కామయ్యే కలగజేసుకుని, ఎప్పుడూ కోడళ్ల చేతిలో విదల్చవేమి, ఇంత పక్షపాతమేమిటని అనుకోరా వాళ్ళు, కోడళ్ళని కూడా కూతుళ్లతో సమంగా చూసుకోవాలి సుమా అన్నాడు. భర్త ఇలాగనేసరికి తన సంగతి మగవాళ్లకు కూడా తెలిసిపోయిందే అని, కోడళ్ళని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంకా పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది. ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూరిశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు. పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్టి యాగం చెయ్యగా హోమగుండంలో నుంచి అగ్నిహోత్రుడు వచ్చి, రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి, వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికిచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు ఆ పాయసాన్ని 2 భాగాలు చేసి సగం కౌసల్యాదేవికిచ్చి సగం కైకేయికిచ్చి ఊరుకున్నాడు. సుమిత్రకేమీ ఇవ్వనే లేదు. అయితేనేం కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది. కైకేయి కూడా అలాగే చేసింది. ఆ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది. ఆఖరికి సుమిత్రకు 2 వాటాలు ముట్టడం చేత 2 కొడుకులు పుట్టారు. కౌసల్యకి కైకేయికి ఒక్కొక్కడే పుట్టారు. ఈ కథ విన్న ధనాలుకి విశేషం ఒకటి తోచింది. దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహిషి అయిన కౌసల్య పైన, ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు 2 వాటాలొచ్చేటట్లు పన్నాగం పన్నాడు. గడుసుతనం అంటే అల్లా ఉండాలి. ఇది ఆమెకు తోచిన విశేషం. తను కూడా దశరథునికి మళ్ళేనే గడుసుతనం చూపి కోడళ్ల పైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలనుకుంది. ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలకొక బత్తాయి పండు ఇచ్చారు. కామయ్య రోజుకు మళ్ళేనే తన వంతు ప్రసాదం కూడా భార్య చేతిలో పెట్టాడు. ఆమె ఇంటికి వెళ్లటంతోనే రోజూ మళ్ళీ ఆ పళ్లను కాసులమ్మ చేతిలో పడెయ్యలేదు. పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి ఒక పండు, రెండో కోడలు వరహాలమ్మని పిలిచి 2వ పండు చేతిలో పెట్టింది. 2 కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రోజు కాసులమ్మకి ఇచ్చేవారు, ఇవాళ మాకిచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను. అందుకు అత్తగారు, ఇది వరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది. అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కావటం తప్ప కొండనాలికైనా కబురందదని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని. ఇవాళ చెరొక పండు వచ్చింది కనుక మీకిచ్చాను అంది. సరే కాని ఆడపడుచుకు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరూ. ఆడపడుచుకు వేరే వాటా ఏమిటర్రా
మీరిద్దరూ చెరో చెక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా. అవునత్త, ఆ మాత్రం మాకు తోచిందే కాదు అంటూ బంగారమ్మ వరహాలమ్మ చెరో చెక్క తీసి కాసులమ్మకు ఇచ్చారు. ధనాలు కోడళ్ల చేతిలో తలకొక పండు పెడుతూ ఉండగా చూచిన కామయ్య, అతని ఇద్దరు కొడుకులు కూడా ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారే గాని తర్వాత ఏం జరిగింది వాళ్ళకి తెలియనే తెలియదు. ధనాలు మట్టుకి తన పన్నాగం సరిగా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది. పురాణం వినటం వల్లనే కదా నాకీ ఉపాయం తోచింది. పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని? ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకుని సంతోషించింది. ఇదండి ఆడబడుచు వాటా అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. ఎక్కువ తక్కువలు అనే చందమామ కథని చెప్పుకుందాం. లోకంలో ఎవరు ఎక్కువ అని చెప్పి ఒకప్పుడు వేదాంతికి రైతుకి మధ్యన వాదం ఏర్పడింది. ఎన్నాళ్ళు చూసినా కలుపు తీయటం, దుక్కి దున్నటం, నూర్చటం ఇదే పనిగా ఉన్నదే నీకు. భూమిలో కలుపే కాదు, నీ మనసులోని కలుపు తీసేయాలోయి బిడ్డ. లేకుంటే ఆ చెట్టుకు నీకు తేడా ఏముంది అన్నాడు వేదాంతి. అందుకు రైతు, అయ్యా వేదాంతి గారు, మీకంటే సంఘానికి నేనే ఎక్కువ ఉపకారిననే సంగతి మీకు తెలియదు కాబోలు. మీరు బోధించే వేదాంతం లేకపోయినా లోకం జీవించగలదు. నేను పండించే ధాన్యాలు లేకుంటే మీరు నిమిషం కూడా నిలవలేరు సుమండి అన్నాడు. వేదాంతి ఆలోచనలో పడ్డాడు. అప్పుడు రైతు, ఆలోచన ఎందుకు, ఒక చిన్న కథ చెబుతా వినండి. ఇలాగే ఒకప్పుడు ఒక రాయికి మట్టి బురదకి వివాదం వచ్చింది. నేను చూడు ఎంత బలంగా శుభ్రంగా ముచ్చటగా ఉన్నానో అని గర్వంతో అన్నది రాయి. అలా అని ఊరుకోక, ఛీ నువ్వేమిటి, ముట్టుకుంటే పిసపిసలాడిపోతావు, నిన్ను తొక్కితే మానవులు అసహ్యించుకుంటారు, కాళ్ళు కడుక్కునేదాకా వాళ్లకు తోచనే తోచదు అంటూ హేళన కూడా చేసింది. గర్వి అయిన రాయి ఇలా అనగానే మట్టి బురదకు పౌరుషం వచ్చింది. ఓ పాషాణమా, చూడటానికి నేను అసహ్యంగానే ఉండవచ్చు, అయితే మానవుడి ప్రాణాలను నిలబెట్టే పంటలకు జీవం పోసేది ఎవరో తెలుసా? నేనే అని తెగేసి జవాబు చెప్పింది అన్నాడు రైతు. రైతు చెప్పిన ఈ కథకు వేదాంతి, ఓయి పెద్ద మనిషి, మట్టి బురద చెప్పిన జవాబు కాదనలేము, కానీ రెండో పక్షం కూడా ఆలోచించాలి. బురద సాయంతో పంటలు పండుతూ ఉంటే గొప్ప గొప్ప భవనాలు, గుడులు, గోపురాలు నిర్మించడానికి శిలలు వినియోగమవుతున్నాయి కనుక దేని ఉపయోగం దానిది, రెండూ లోకానికి అవసరమే అని వాదించాడు. ఆ మీదట, సరే దారికి వస్తున్నారు మీరు. ప్రతి మనిషి ఉపయోగము, ప్రతి వస్తువు ఉపయోగము ప్రపంచానికి ఉన్నదని ఒప్పుకుంటున్నారు కదా. విన్నారో లేదో మరొక చిన్న కథ కూడా చెప్పనివ్వండి, విని తర్వాత మీ అభిప్రాయం చెబుదురుగాని అంటూ ఇలా చెప్పాడు కాపు. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు, ఒక టేకు చెట్టు రెండూ ఉండేవి. ఒకప్పుడు మర్రి చెట్టు టేకు చెట్టుతో, నేను లక్షలాది జీవులకు నీడనిస్తాను, చేటలంతేసి ఆకులున్నవన్న మాటే గాని నీ వల్ల కొంచెమైనా మానవునికి ఉపకారం లేదు కదా అని దెప్పి పొడిచింది. అందుకు టేకు చెట్టు, గర్వించిన ఓ మర్రి, నీ అహంభావం కట్టిపెట్టు, నీవు ఏపాటి, నీవు ఇచ్చే నీడ ఏపాటి, నా కలపతో మానవులు శాశ్వతమైన ఇళ్ళు కట్టుకుని తరతరాల హాయిగా కాలక్షేపం చేస్తారు అంటూ తల వంచుకునేటట్టు మర్రికి జవాబిచ్చింది. రైతు ఈ కథ చెప్పగానే వేదాంతి వాడిని ఆదరించి చేరదీసుకున్నాడు. అబ్బాయి, అయితే ఇప్పుడు నువ్వు శరీరానికి నీడనిచ్చే మర్రి చెట్టువి, నేను మనసుకు శాంతినిచ్చే టేకు చెట్టును, పంటకు జీవాన్నిచ్చే మట్టివి నీవు, మనసుకి రక్షణనిచ్చే శిలను నేను. తెలిసిందా? ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ
అనేది లేదు. లోకానికి మనిద్దరము అవసరమే అని చక్కగా ప్రబోధం చేశాడు. ఇదండి ఎక్కువ తక్కువలు అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.